వెరీ గుడ్ ఈవినింగ్. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్వాయిస్ సెట్టింగ్స్ సంబంధించిన టోటల్ 3 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం, మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవడం, వద్దనుకుంటే నో పెట్టుకోవడం, వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? నిన్నటి అన్ని చేశారా? సో గైస్, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ పాయింట్స్ కూడా నేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్. ఒక చోటికి మనం జాబ్ చేసినప్పుడు వెళ్ళడానికి ముందుగా మనకు సబ్జెక్ట్తో పాటు అడిషనల్గా దాంట్లో ఏ విధంగా అడిషనల్గా ఉపయోగపడతాయి అనే పాయింట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకున్నారంటే కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ముందే చెప్తున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా బయట ఇవ్వరు. ఓకే, సో నేనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మంచిగా నేర్చుకోండి. ఓకే, నేను అక్కడ ఏవైతే ట్రబుల్ పడి నేను నేర్చుకున్నానో నా స్టూడెంట్స్ ఎవరు కూడా అలాంటి ఇబ్బందులు పడకుండా నీట్గా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా జాబ్ చేసుకోవాలి. అదే మెయిన్ ఇంటెన్షన్. ఓకే, చూడండి. ఓకే, సో సర్వీస్ ట్రాన్సాక్షన్ సంబంధించి కంపెనీ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో రిమైనింగ్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. ఓకే, ఒక సర్వీస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక క్లయింట్ బిజినెస్, అంటే ఒక కస్టమర్ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్ రకరకాలు ఉండొచ్చు. అది ఇన్వెంటరీ అయినా మెయింటైన్ చేయొచ్చు, సర్వీస్ అయినా మెయింటైన్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ సర్వీస్ ఆర్గనైజేషన్ అయితే కస్టమర్ది, సో అలాంటి బిజినెస్ మా మ్యూట్లో పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం తీసుకోండి. రమేష్, నాయిస్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కస్టమర్ది ఆర్గనైజేషన్, సర్వీస్ ఆర్గనైజేషన్ అయితే 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి? ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 Aprilతో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఇయర్ మొత్తం మీద మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ మనం ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తూ వెళ్ళంగా, సో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఆ బిజినెస్కి అసెట్స్ ఏ మంత్లో పర్చేజ్ చేశారు, ఓకే, సో ఏ మంత్లో వాటిని డిప్రిషియేషన్ తీస్తున్నారు, ఓకే, అసెట్స్ని క్యాష్కి పర్చేజ్ చేస్తున్నారా లేదంటే అప్పుగా పర్చేజ్ చేస్తున్నారా, బిజినెస్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనము మంత్ వైజ్గా ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తూ 31st March వరకు ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. 1 April నుంచి నెక్స్ట్ ఇయర్ 31st March వరకు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఓకే, సో వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్కి ఎలా కలపాలి, కంపెనీని ఎలా స్ప్లిట్టింగ్ చేయాలి అనేది మనం ఈ సర్వీస్ కంపెనీలో చూస్తాం. ఓకే, సో దీంట్లో 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మంత్ వైజ్గా మనం పోస్టింగ్ చేస్తూ మనం చూస్తూ వెళ్ళాల్సి వస్తుంది. ప్రాఫిట్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. సో సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. ప్రొఫెషనల్ మెటీరియల్, సర్వీస్ కంపెనీ, పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. కనబడుతుందా పీడిఎఫ్? కన్ఫర్మ్ చేయండి గైస్, కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనబడుతుందా? ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఇయర్ మనము 2020 ఉంది, ఇక్కడ మీరు 23 తీసుకునే ప్రాబ్లం లేదు. ఏప్రిల్ మంత్ ఇక్కడ 3 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు సర్వీస్ కంపెనీ. తర్వాత కంప్యూటర్ పర్చేజ్ చేశారు, తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు, అసెట్స్ పర్చేజ్ చేశారు. ఓకే, సో ఇలా రకరకాల ట్రాన్సాక్షన్స్, ఒక 12 ట్రాన్సాక్షన్స్ ఏప్రిల్ మంత్లో చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్లో ఉన్నామో లాస్లో ఉన్నామో వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో తర్వాత మే మంత్లో కూడా బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్కమ్స్ కూడా వస్తాయి. ఈ మంత్ కూడా అన్నీ పోస్ట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇలా 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 12 months ట్రాన్సాక్షన్స్ మనం చెక్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, టుమారో ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ చెప్పుకున్నాం, ఈరోజు నార్మల్ ట్రాన్సాక్షన్ చెప్పుకున్నాం. సర్వీస్ కంపెనీ ఇది నేను కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C, టాలీ ఓపెన్ చేస్తున్నా, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Ctrl+V పేస్ట్, యా, ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎంటర్ ఇవ్వకుండా Ctrl+A ఇస్తాను. Ctrl+A ఇస్తే సేవ్ అవుతుంది ఈ స్క్రీన్. డైరెక్ట్గా F11కి వెళ్తాం. ఇక్కడ నుంచి కొన్ని మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వస్తాం. Ctrl+A సేవ్. చూసారా, డైరెక్ట్గా F11కి వచ్చేసింది. ఓకే, మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఫస్ట్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయండి.
రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టి ఎంటర్ ఇచ్చేయండి, సేవ్. సో ఫస్ట్ మెటీరియల్లో మీకు తెలియదు కాబట్టి నేనేం చేశాను, క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ చేసి ఐటమ్స్ క్రియేట్ చేసి అవన్నీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్లో. ఈ మెటీరియల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి క్రియేట్ చేయడమే, డైరెక్ట్గా ఓచర్ ఓపెన్ చేయడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, అది ఐటమ్ అయినా లెడ్జర్ అయినా ఏదైనా కానీ. సో ఓచర్లోకి వెళ్తున్నాను. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనము రిసిప్ట్లోకి వెళ్దాం. రిసిప్ట్లోకి వెళ్ళి డేట్ మార్చండి, కంపల్సరీగా రియల్ టైంలో డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ మంత్ కదా మనం చేస్తున్నాం, 1/4 ఇవ్వండి, 1/4 ఇవ్వండి. ఇయర్ ఏం అవసరం లేదు, ఇయరే తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను లెడ్జెస్ ఏం క్రియేషన్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. రైట్ సైడ్లో చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, లేదంటే ఆల్ట్ సి, డైరెక్ట్గా ఆల్ట్ సి అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ క్రియేట్ ఉంది కదా క్రియేట్ అయినా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏముంది మనకి ప్రాబ్లంలో, సో భాస్కర్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్, అంటే క్యాపిటల్, భాస్కర్ క్యాపిటల్ లేకుండా డైరెక్ట్ క్యాపిటల్ చేస్తున్నాను, ఒకరే కాబట్టి క్యాపిటల్కి క్యాపిటల్గా ఉంటాయి. ఇంకా ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. అమౌంట్ ఎంత అండి, 3 lakhs. చూడండి ఎంటర్ అవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, సేవ్, డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పెయిడ్ 22,500 ఇన్ క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. అసెట్ ను క్యాష్ కు పర్చేజ్ చేస్తున్నాం, ఏ కిలో తీసుకోవాలి, ఎనీబడి? F5 అంతేనా? వెరీ గుడ్. సో పేమెంట్ నెలకు ఒకసారి మాత్రమే డేట్ మార్చండి, ఆల్ట్ సి, కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్ 22,500 క్యాష్ తీసుకోండి. ఎంటర్ ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ కంట్రోల్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ 1 lakh ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో కాంట్రా, ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, సేవ్, కంట్రోల్ ఏ, సేవ్. దీంట్లో కొన్ని కొత్త లెడ్జెస్ వస్తాయి. సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ 25,000. ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేస్తూ ఉంటాం బ్యాంకులలో, 5 ఏళ్లకు 10 ఏళ్ళకు అలాగా. అలా ఇక్కడ ఒక బిల్డింగ్ పర్పస్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేశారు బ్యాంక్లో. ఓకే, దాన్ని ఎస్డి ఆఫీస్ బిల్డింగ్ అని క్రియేట్ చేయొచ్చు. దీని అండర్లో డిపాజిట్ అసెట్స్ కింద తీసుకుంటాం. పేమెంట్ ఆల్ట్ సి, ఎస్డి ఆఫీస్ బిల్డింగ్, డిపాజిట్స్ అసెట్స్, కంట్రోల్ ఏ, సేవ్. సో అమౌంట్ ఎంత, 25,000. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. సో సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, ఇవి 4 అసెట్లు చెక్కు పర్చేజ్ చేస్తారు. అంటే ఏ కిలో తీసుకోవాలి, పేమెంటా F7 పేమెంటా, జర్నల్ తీసుకోవాలి. వెరీ గుడ్. సెల్ ఫోన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత, 6,000. మళ్ళీ డెబిట్ చేస్తాను చూడండి, సిఆర్ ఉంది కదా, జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఆల్ట్ సి, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, సో 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి, ఎయిర్ కండిషనర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, కంట్రోల్ ఏ, సేవ్, ఫిక్స్డ్ అసెట్, ఇది కూడా 15,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా తీసుకున్నాం, సేవ్. వచ్చి లేదంటే కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్. మొబైల్స్ మనకు లేనప్పుడు ముందు మనం ఏం చేసేవాళ్ళం, ఎవరైతే కొంత రిచ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళ ఇంట్లో మాత్రమే మనకి సెల్ ఫోన్స్ ఉండేవి, టెలిఫోన్లు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి మనము ఎవరికైనా రిలేటివ్స్ కానీ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళం.
అందుకోసం మనం 3 months 4 months ముందే డిపాజిట్ చేసుకోవాలి. సో అలాంటిది అనమాట పేమెంట్. టెలిఫోన్ ఎస్డి డిపాజిట్ అసెట్స్ 3000 క్యాష్. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజెస్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్. సో F7 Alt C స్టేషనరీ. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 12,500. Global sundry creditors. Next, received as consulting fees 25,000 by check from Silver Services. ఇది ఏ కిలో వస్తుంది, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి ఎవరైనా. F6 ఓకే. ఏ కిలో వస్తుంది, ఓకే. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా? నో సార్. ఎందుకని? బై చెక్ అంటున్నారు కాబట్టి సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక హాస్పిటల్ పోతే డాక్టర్ ఫీజు అంటారు, లేదంటే కన్సల్టెన్సీ ఫీజు అంటారు, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్ పోతే ట్రైనింగ్ ఫీజు అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ కన్సల్టింగ్ ఫీజు అనేది ఇన్కమ్. ఓకే, సో ఇలా చెక్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ సిల్వర్ సర్వీస్ అనేది నెరేషన్ రాసుకోవచ్చు, పర్టికులర్గా వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, Ctrl C F6లో పోస్ట్ చేయాలి. డైరెక్ట్ ఇన్కమ్. సో 25,000. ఇక్కడ వచ్చేసి చెక్ అంటే HDFC బ్యాంక్. కావాలంటే నెరేషన్ రాసుకోవచ్చు ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అని ఎవరి ద్వారా వచ్చింది. నెక్స్ట్ డిపాజిటెడ్ 50,000 క్యాష్ ఇన్ HDFC బ్యాంక్. కాంట్రా. నెక్స్ట్ స్టేషనరీ పర్చేస్ rose 6,000 ఫ్రమ్ ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్. సో F7 6,000 Alt C Ink and Publishers. Creditors. Next, drawings and office expenses. రెండు పేమెంట్ తీసుకోవచ్చు అట్ ఏ టైం. Alt C drawings, capital account. అమౌంట్ ఎంత? 7,500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. Alt C ఆఫీస్ ఎక్స్పెన్స్, ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ 150 క్యాష్. ఓకే, సేవ్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అంతా చూద్దాం. ఎస్కేప్. మనం చేసింటన్నీ చూడాలంటే డే బుక్లో ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళి Alt F అని ఇస్తున్నాను, ఎక్స్పాండ్. సో కన్సల్టింగ్ ఫీజ్ 25,000, దాంట్లో ఎక్స్పెన్స్ వచ్చేసి 19,250, నెట్ ప్రాఫిట్ 5,750 రూపీస్. ఓకే, మీరు మెటీరియల్లో చూసుకుంటే పేజీ నెంబర్ ప్రతి మంత్ కూడా నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పేజీ నెంబర్ 19 ఇక్కడ చూడండి, మంత్ వైజ్ ఇచ్చి ఉంటాను. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 5,750 రూపీస్. సో ఈ మంత్ వైజ్ వేసే ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే నేను గ్రూప్స్ లెట్ చేసి కూడా ఇచ్చి ఉంటాను, బ్యాక్ ఎండ్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పేజీ నెంబర్ 24లో సర్వీస్ కంపెనీకి సంబంధించి అక్కడ ఉన్న ప్రతి జర్నల్ ఎంట్రీ కూడా గ్రూప్స్ లెట్ చేసి ఇక్కడే ఇచ్చి ఉంటాను. తర్వాత ఓచర్ టైప్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఈ ఓచర్ టైప్ కీస్ కూడా వెళ్ళి చూడొచ్చు.
12 months ట్రాన్సాక్షన్స్ కలిపి తర్వాత ప్రొవిజన్ ఎంట్రీస్ కూడా కలిపి టోటల్గా ఇక్కడే ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఫంక్షన్కి ఇక్కడే ఇచ్చి ఉంటాను. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు చేసేది కరెక్టా తప్ప అనేది మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే తెలిసిపోతుంది. వాయిస్ కట్ అవుతుంది. ఓకే, మీ నెట్ ప్రాబ్లం ఉంటుంది, చెక్ చేసుకోండి. అందరికి వినపడుతుంది. ఓకే, ఏప్రిల్ మంత్ ఓకేనా? మే మంత్ చూద్దాం. మే మంత్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, ఎస్కేప్ ప్రోసెస్లోకి వెళ్ళండి. మళ్ళీ జస్ట్ మంత్కు ఒకసారి డేట్ మార్చండి. 4th మంత్ అయిపోయింది కదా, డేట్కి వెళ్ళి 1/5 ఇవ్వండి చాలు. 1/5 అక్కడ ఉన్న 5-6 ట్రాన్సాక్షన్ అన్ని కూడా ఈ మంత్లోనే ఎంటర్ చేసేయాలి. ఓకే, మే మంత్లో ఏమున్నాయో చూద్దాం. పేడ్ 6,000 ఇన్ క్యాష్ టు ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్స్. పైన ఏం చేశారు, F7లో పోస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఇంకా, అందుకోసం ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి మనం పేమెంట్లో వేయాలి. అది 0 అయిపోతుంది. చూడండి, ఇక్కడ 6,000 ఇవ్వాలి కదా మనం, ఇప్పుడు ఇస్తున్నాం 6,000, 0 అయిపోతుంది. ఏమంతా పెడుతున్నా సేవ్. తర్వాత ఆఫీస్ రెంట్, శాలరీస్, ఇది కూడా పేమెంటే. ఆఫీస్ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. సార్ వీడియో స్టక్ అయిపోయింది సార్. గాయ్స్, మిగతా వాళ్ళందరికీ కనబడుతుందా? ఎస్ సార్. నెట్ ప్రాబ్లం ఉందండి. మీరు ఎవరు నెట్ ప్రాబ్లం ఉంది ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో 2,500 మళ్ళీ డెబిట్ చేస్తున్నా. Alt+C, salaries, indirect expenses 10,400. చెక్ HDFC బ్యాంక్. ఇక్కడ మనము 25 days కావాలంటే అది నెరేషన్లో రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేవ్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, కన్వేయన్స్ బిల్. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే. ఓకే, 2 ఎక్స్పెన్సే కాబట్టి పేమెంట్లో వేద్దాం. $250 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. Alt+C, కన్వేయన్స్ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు అన్ని ఒకే దగ్గర డెబిట్ చేస్తున్నాం కదా సార్, అలాగా చేయకుండా ఇండివిజువల్ గా చేస్తే ప్రాబ్లం అవుతుందా? అంటే టెలిఫోన్ సపరేట్ గా ప్రాబ్లం ఏం లేదు, దాని అంతా అది బైఫ్రికేట్ చేసుకుంటుంది. నువ్వు ఎలా సింగిల్గా వేసినా ఏం కాదు, రెండు కలిపి వేసినా ఏం కాదు, అది దాని అంతా బైఫ్రికేట్ చేసుకుంటుంది. బట్ ఇలా చేయడం వల్ల నీకు సబ్జెక్ట్ వచ్చిందని పథకం తెలుస్తుంది. నువ్వు అలా సింగిల్ చేసావు అనుకో, రాదని అనుకుంటారు. రాదని కాదు కానీ ఒక రకమైన స్పేస్తో చూస్తారు. ఓకే, నీకు అన్ని ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయని నీ మనసులో తెలిసినప్పుడు, నువ్వు ఇలా చేసినప్పుడు ఓకే సబ్జెక్ట్ వస్తుంది అబ్బాయికి అనేది తెలుస్తుంది. నువ్వు అలా సింగిల్ చేయడం వేరే వస్తుంది. ఓకే, అంటే ఒకరి దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే కొంచెం ఈ విధంగా మన వర్క్ స్టైల్ చూపించాలి. ఒకరి దగ్గర మనకి ఓకే వర్త్ ఉంది అని తెలియాలంటే ఇలా వర్క్ స్టైల్ చూపించాల్సి వస్తుంది. అలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్క్ స్టైల్ చూపిస్తేనే పక్కన దగ్గర మనకి ఇంప్రెషన్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా ఒకటే, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా ఒకటే, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్రెడిట్ కన్సల్టింగ్ ఫీజ్ సార్. డెబిట్ క్యాష్. సో ఒమేగా తీసుకోకూడదా? నో సార్, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఎందుకంటే ఒమేగా అనే వాళ్ళు మనకు డైరెక్ట్ క్యాష్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఓకేనా, ఎవరు ఇచ్చారంటే అది నెరేషన్ రాసుకోవచ్చు. మనకి ఒమేగా వాళ్ళు ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు, అది మనం కన్సల్టింగ్ ఫీజు కింద రాసుకున్నాం అనేసి. ఓకే, F6.
క్యాష్ ఎన్ని రేషన్లు రాసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేస్తామని. తర్వాత మళ్ళీ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఆఫ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిటీ సర్వీసెస్. సో ఇది కూడా సేమ్ అంతే, ఇది F6. చెక్ కదా, చెక్ అంటే HDFC బ్యాంక్. నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. సేవ్. ఓకే, వెళ్ళి ప్రాఫిట్ లాస్ చూద్దాం. F1 ఎక్స్పాండ్. సో ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ 29,690. సో యాక్చువల్గా కన్సల్టింగ్ ఫీజు ఎంత మనకి 65,000. ఈ 65,000 మీద 35,310 రూపీస్ మనకి ఎక్స్పెన్స్ జరిగింది. రిమైనింగ్ 29,690 రూపీస్ మనకి ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఎంట్రీస్ అన్ని కూడా మనకు డే బుక్లో ఉంటాయి. ఓకే, సో అట్ ఏ టైం చూడొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మీరు వెళ్ళి బ్యాక్ చూడొచ్చు. సరే, ఇక్కడ 29,690 రూపీస్ నెట్ ప్రాఫిట్. ఇలా మీరు 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేస్తూ వెళ్ళాలి. సేమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మాత్రమే ఉంటాయి. అసెట్స్ కొనడం ఉంటాయి, అవి ఉంటాయి. ఓకే, ఎక్కడెక్కడ డౌట్ వస్తా నేను చెప్తాను. జూన్ మంత్లో చూడండి, ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో. జూన్ మంత్ గమనించండి, ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆఫీస్ రెంట్ డెబిటే, శాలరీస్ డెబిటే, టెలిబిల్ డెబిటే, 3 డెబిట్ చేసి చెక్ క్రెడిట్ చేయాలి పేమెంట్లో. రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ ఫర్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. సో రాజ్ ట్రావెల్స్ నుంచి మనం ఒక ఇన్వాయిస్ని రిసీవ్ చేసుకున్నామండి. ఏంటి, మీరు మా దగ్గర కారు బాడిగకు తీసుకువెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు అనేసి. సో దాన్ని F7లో ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఎందుకు, వాళ్ళేమో వెహికల్ పంపించారు, మనం వాడుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు. బట్ ఎవరు ఎంత ఇవ్వాలనేది తెలియాలి కదా మనకి, కాబట్టి దీన్ని F7లో పాస్ చేసుకుంటాం. రిసీవ్డ్ వచ్చిందని మీరు F6లో పోస్ట్ చేయకూడదు, రాంగ్ అవుతుంది. ఓకే, F7 ఓచెస్లోకి వెళ్తున్నా. ఇంకా మీరు మిగతా మీరు చేయాలి, ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి నేను చెప్తాను. జస్ట్ F7 Alt+C క్యాబ్ హైరింగ్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 5,000, Alt+C రాజ్ ట్రావెల్స్, అండ్రీ గిటార్స్. F7లో పోస్ట్ చేస్తామండి. ఇంకా మీరు మంత్ వైజ్ డేట్ మార్చుకుంటే ఎంట్రీస్ పాస్ అయ్యాలి. ఓకే, 2 మంత్స్ నేను చెప్పాను, ఇక్కడ డౌట్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను. ఓకే, తర్వాత చూడండి. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్, Ctrl+C కాపీ పేమెంట్లో తీసుకోవాలి. Alt+C Ctrl+V పేస్ట్. కరెంట్ అసెట్స్ 3,000 క్యాష్. సో ఏంటి, యాక్చువల్గా నెల అతనికి శాలరీ ఇస్తారండి. అతను ఏం చేశాడంటే ముందుగా తీసుకున్నాడు డబ్బులు, 3 months 3,000 ముందుగా తీసుకున్నాడు. ఓకే, ఆ అమౌంట్ మనం నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే శాలరీలో కట్ చేసుకుంటూ వస్తాం మంత్ వైజ్. ఓకే, అది జూన్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా 21 నుంచి 27 వరకు డౌట్స్ ఉన్నాయా? ఏదైనా ట్రాన్సాక్షన్ కన్ఫ్యూజన్? నెక్స్ట్ జూలై చూడండి. రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ ప్రొవైడెడ్. సో ఇక్కడ ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు. సో మనం ఏం చేసాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం. అరే బాబు, నా దగ్గర నువ్వు టాలీ నేర్చుకుని వెళ్ళావు, డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తావు అనేసి. ఇది F7లో పోస్ట్ చేస్తాం మనం. ఎందుకంటే ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు. F7 అంటే అర్థం ఏంటి, ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, లేదంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన ఉన్నా F7లో అలా హోల్డ్లో పెట్టుంటాం. అలా ఒక ఎంట్రీ పాస్ చేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో అది మనం రిసిప్ట్లోనో పేమెంట్లోనో పోస్ట్ చేసుకుంటాం. ఓకే, సో అది రైజ్డ్ అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలని అర్థం. Ctrl+C కాపీ F7లో పాస్ చేస్తున్నాను. అంటే డెప్టర్ అవుతారు.
65,000 కన్సల్ట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్. సో ప్రతి ఇంటికి కూడా మ్యాగజైన్ వస్తుంది. అంటే ఏంటి? పేపర్, న్యూస్ పేపర్. సో దానికి మనం ఇయర్ వైజ్ కానీ లేదంటే 6 months ఒకసారి కానీ డబ్బులు పే చేస్తూ ఉంటాం. ఓకే, సో అది మన కరెంట్ అసెట్స్లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ 2400. ఇక్కడ వచ్చేసి చెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా పాస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, పెయిడ్ శాలరీస్ 12,000, శాలరీ అడ్వాన్స్ 3,000. సో ముందుగా ఏం చేశాడు? పైన 3,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇవ్వాల్సిన శాలరీ ఎంత? 12,000లో 3,000 ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి ఇంకెంత ఇవ్వాలి? 9,000 ఇవ్వాలి. సో ఇక్కడ పేమెంట్లో తీసుకుంటాం. శాలరీస్ ఏమో టోటల్ 12,000 ఇస్తాం. దాని అండర్లో క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 3,000. తర్వాత బ్యాంక్ అంటే 3,000 ఇవ్వాల్సిన 12,000 ఇవ్వాల్సిన దాంట్లో 3,000 మనం ఆల్రెడీ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేస్తాం. సరే, ఇలా ఎంట్రీ చేసుకోవాలండి. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ ఎంట్రీస్ నార్మల్. ఇంకా ఆగస్టు చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఒక బైక్ కొనినా లేదంటే ఒక కంపెనీ పెట్టినా కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటారు. సో F7 పేమెంట్లో తీసుకోండి. అండర్లో కరెంట్ అసెట్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాంగా, ఆ విధంగా 6,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. ఇంకా 36, 37, 38, 39. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. తర్వాత 40 చూడండి. ఇక్కడ కూడా అంతే. మీడియా లైవ్ అనే వాళ్ళు టాలీ నేర్చుకుని వెళ్ళారు కానీ డబ్బులు ఇవ్వలేదు. సో ఇది మనం F7లో పాస్ చేస్తాం. F7 ఆల్ టు సి అండ్రీ డెబ్టార్స్ 50,000 ఇవ్వాలని మనం F7లో ఎంట్రీ పాస్ చేసి పెట్టుకుంటున్నాం. ఎవరు? మీడియా లైవ్ వాళ్ళు. ఏంటిది? కన్సల్టింగ్ ఫీజ్. వాళ్ళని కావాలంటే నెరేషన్ రాసుకోవచ్చు మనం. బట్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? క్యాష్ 20,000 ఇచ్చారు, చెక్ 28,000 ఇచ్చారు, అండ్ సెటిల్ ద బిల్ అన్నారు. ఇంకా 2,000 ఇవ్వలేదు. అది మనకేంటి? నష్టం. డిస్కౌంట్ అలౌడ్. F6 మీడియా లైవ్ టోటల్ 50,000. దాని అండర్లో క్యాష్ 20,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000, రిమైనింగ్ డిస్కౌంట్ అలౌడ్. 2,000 ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు. ఆల్ట్ సి డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,000. ఇలా ఎంట్రీ పాస్ చేసుకోవాలి. ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సినది ఉంటే ఫస్ట్ దాన్ని F7లో పోస్ట్ చేసుకుంటాం. వాళ్ళు తర్వాత మనకు డబ్బులు ఇస్తే దాన్ని ఇలా ఎంటర్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు పూర్తి అమౌంట్ ఇవ్వకుండా దాంట్లో 2,000, 3,000 డిస్కౌంట్ ఇచ్చినట్టుగా చూపెట్టుకోవడం ఇట్లా జరిగితే ఇలా ఎంట్రీ చేసుకుంటాం. సేవ్, యాక్సెప్ట్, సేవ్. మంత్ వైజ్ మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, వెళ్ళి ప్రాఫిట్ లా చెక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఇంకా రాజ్ ట్రావెల్స్ వచ్చినప్పుడల్లా F7లోనే పాస్ చేయాలి. సెప్టెంబర్ ఏమో డౌట్స్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ అక్టోబర్ చూడండి. అక్టోబర్ అవే ఎక్స్పెన్సెస్, అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, అంతే, కొత్తగా ఏం రావు. నవంబర్లో చూడండి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ అండ్ త్రిశూల్ కంపెనీ కన్సల్టింగ్ ఫీజ్ 27,500 త్రిశూల్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వాలి. అందుకోసం ఇవ్వలేదు కాబట్టి ఇంకా అది మనం F7లో పాస్ చేసుకుంటాం. ఫస్ట్ F7లో పాస్ చేస్తున్నాను చూడండి.
చెక్ బౌన్స్ అయినప్పుడు ఎలా యూజ్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సన్రీ డెబ్టార్స్ 27,500. కన్సల్టింగ్ ఫీజ్ వాళ్ళు ఎంత ఇవ్వాలి మనకి 27,500 ఇవ్వాలి త్రిశూల్ కంపెనీ వాళ్ళు. కాబట్టి ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం F7లో పాస్ చేసుకుంటాం. ఓకే బాగుంది. తర్వాత ఏం చేశారు వాళ్ళు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? చెక్ ద్వారా ఇచ్చారు. ఓకే చెక్ ఇచ్చారు కాబట్టి ఇంక ఇచ్చినట్టుగా మనం F6లో పోస్ట్ చేసేసుకుంటున్నాం. ఎవరు? త్రిశూల్ కంపెనీ. సో 27,500 చెక్ అంటే HDFC బ్యాంక్. బట్ బ్యాంక్ చెక్ బుక్ బ్యాంక్ ఉంటుంది కదా అది వెళ్ళి మన బ్యాంక్కి మార్చుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చిన చెక్ తీసుకుని వెళ్ళి మన బ్యాంక్కి వెళ్ళాం. ఇచ్చినారనేసి మనం ఎంట్రీ పాస్ చేసేసాం ఆల్రెడీ సేవ్ చేసేసుకున్నాం. బట్ అది బ్యాంకులోకి పోయింటే ఏం జరిగింది? సో బౌన్స్ అయిపోయింది. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్ 27,500 వాజ్ బౌన్స్డ్. దాంట్లో డబ్బు లేదు, అది చెల్లదు. సో మనమేమో ఇచ్చినట్టుగా ఎంట్రీ పాస్ చేసేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు బ్యాంక్ ఇంటిమేషన్ చేసింది ఎవరికి? త్రిశూల్ కంపెనీ వాళ్ళకి, అరే బాబు మీ దాంట్లో డబ్బు లేదు అనేసి. సో ఆ ఎంట్రీ మళ్ళీ ఎలా పాస్ చేయాలి? మనం F5లో పోస్ట్ చేయాలి. మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా మళ్ళీ పోస్ట్ చేయాలి 27,500 చెక్ HDFC బ్యాంక్. మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సింది అతను, అది మళ్ళీ F5లో పాస్ చేయాలి. ఓకే ఇప్పుడు మళ్ళీ బాకీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు? పూర్తి అమౌంట్ ఇవ్వకుండా త్రిశూల్ కంపెనీ వాళ్ళు మనకి 12,500 ఇచ్చారు. ఇది F6లో పాస్ చేయాలి. 12,500 HDFC బ్యాంక్. ఇలా చెక్ బౌన్స్ అయినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలనో వాళ్ళు ఇవ్వాల్సినట్టుగా ఇలా F7లో పాస్ చేసుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకొని మనం F6లో పోస్ట్ చేసినా దాంట్లో డబ్బు లేదని బ్యాంక్ వాళ్ళు ఇంటిమేషన్ చేయడం ద్వారా మళ్ళీ F5లో పోస్ట్ చేస్తాం. దాంట్లో మళ్ళీ వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా హాఫ్ అమౌంట్ ఇస్తే మళ్ళీ F6లో పోస్ట్ చేస్తాం. ఇలా ఎంట్రీ పాస్ చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ చూడండి. డిసెంబర్లో ఏమైనా డౌట్ ఉందేమో? ఇక్కడ చూడండి ఆఫీస్ ఎక్విప్మెంట్ అసెట్ ఇది F7లో పోస్ట్ చేయాలి. అసెట్ 12,000. Alt C. Transform Tech. Control C. Control V. Country Creditors. సేవ్ పోస్ట్ చేయాలి. అసెట్ కదా అప్పుగా పర్చేజ్ చేసాం. డిసెంబర్లో చూడండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? డిసెంబర్. నెక్స్ట్ జనవరి చూడండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? జనవరి ఇక్కడ రిసీవ్డ్ యాజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ HDFC బ్యాంక్ షోయింగ్ 500 చార్జెస్ ఫర్ చెక్ బుక్ చార్జెస్. అప్పుడప్పుడు వీళ్ళు మా బ్యాంకులలో డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు మన దగ్గర నుంచి. సో అది మనం పేమెంట్లో వేసుకుంటాం. ఓకే బుక్ చార్జెస్ లేదా చెక్ బుక్ చార్జెస్ ఎంటర్ చేసుకోవాలి. Alt C. డైరెక్ట్ ఎక్స్పెన్స్ 500 HDFC బ్యాంక్. అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. ఇలా పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫిబ్రవరి సేమ్ అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి మంత్ వైజ్. శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అవే కదా ఉండేది మంత్ వైజ్ ఒక కంపెనీలో ఎక్స్పెన్సెస్ జరిగేది. సో కాబట్టి అవే రిపీట్ అవుతూ వస్తాయి. మార్చ్. సో మార్చ్లో 94 స్టేషనరీ రిటర్న్ టు గ్లోబల్ హౌస్. ఇది ఒక్కటి మనం రిటర్న్ వేసుకోవాలి, రిటర్న్ ఎంటర్ చేసుకోవాలి. F7 గ్లోబల్ హౌస్ 600 స్టేషనరీ క్రియేట్ అవుతుంది, రివర్స్ అవుతుంది ఎంట్రీ. ఇది మాత్రం ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే ఈ విధంగా మీరు 12 months ట్రాన్సాక్షన్స్ చేయాలి.
సో టుమారో ప్రొవిజన్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ 31st మార్చ్లో ఎలా ఎంటర్ చేసుకోవాలనేది టుమారో క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి సో మార్చి మంత్లో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయము. వాటిని అసెట్స్ గాను లయబిలిటీస్ గాను మార్చుకొని ట్రాన్స్ఫర్ చేస్తాము, కంపెనీని స్ప్లిట్ చేస్తాము అనేది టుమారో డిస్కస్ చేస్తాను. సో ఈ 12 months ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో ఎలాగ ఉంటాయో అదే విధంగా మంత్ వైజ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అసెట్స్ కొనడం వాటి మీద డిప్రిసియేషన్ తీయడం ఇవన్నీ జరుగుతూ వస్తాయి కంటిన్యూగా. ఓకే, రియల్ టైంలో కూడా ఇదే విధంగా డేట్లు మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టు. సో ఇప్పుడు డే బుక్లో వెళ్తున్నాను. డే బుక్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు. ఏమని అడుగుతారు? బాబు, ఏప్రిల్ మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నాకు షో చేసి చూపించు. అన్ని మంతులు అవసరం లేదు. ఏప్రిల్ మంత్లో ఎక్స్పెన్సెస్ ఏం జరిగాయి, ఇన్కమ్స్ ఏం జరిగాయి, పర్చేజ్ ఏం జరిగింది, అసెట్స్ ఓకే అవి చూపించమని అడిగాడు. F7 ఏం జరిగాయి అనేసి. నాకు 12 months ట్రాన్సాక్షన్స్ అవసరం లేదు, ఏప్రిల్ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో నాకు డే బుక్లో చూపించు అంటాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆల్ట్ F2 డేట్ కదా, చేంజ్ పీరియడ్, ఆల్ట్ F2 ఇచ్చి 14 కింద 14 ఇవ్వాలి. 1414 ఇస్తే ఓన్లీ ఏప్రిల్ మంత్ మాత్రమే నీకు ట్రాన్సాక్షన్స్ షో చేస్తాయి. చూసారా? ఓన్లీ ఏప్రిల్ మంత్ మాత్రమే. ఏప్రిల్ మంత్ లేదు, నాకు మే మంత్ ట్రాన్సాక్షన్స్ కావాలి అన్నాడు. మళ్ళీ ఆల్ట్ F2 ఇచ్చేసి 15 ఇవ్వు. ఇస్తే ఓన్లీ మే మంత్లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగాయో అవన్నీ షో చేస్తాయి. లేదు నాకు ఏప్రిల్ మంత్ మే మంత్ రెండు కావాలి అంటే ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇచ్చి ఇక్కడ 14 కింద 15 ఇచ్చేస్తే 2 మంత్ల ట్రాన్సాక్షన్స్ మనకు అన్నికి ముందు కనబడతాయి. చూసారా? ఏప్రిల్ టు మార్చ్, ఏప్రిల్ టు మే. లేదు 12 months కావాలంటే ఆల్ట్ F2 ఇచ్చి 14 to 112 ఇచ్చామంటే 12 months ట్రాన్సాక్షన్ మన కంటికి కనబడతాయి డే బుక్లో ఈ విధంగా. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా అంతే. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళావు, ఆల్ట్ F1 ఇచ్చావు, ఎక్స్పాండ్ చేసావు. ఓకే బాబు, నాకు ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి చూపించు అంటాడు. ఆల్ట్ F2 ఇవ్వండి. లేదు అంటే పైన పీరియడ్ ఉంటుంది, దీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఏప్రిల్ మంత్ మాత్రమే కావాలన్నాడు కాబట్టి 1414 ఇచ్చేస్తే ఏప్రిల్ మంత్ ఏముంది ఇక్కడ? నెట్ ప్రాఫిట్ 5,750 రూపీస్ ఉంది. సో ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే చూపిస్తుంది. నాకు మే మంత్ది కావాలన్నాడు. సో 1515 ఇస్తే మే మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా మీరు మీ ఓనర్ ఏమొచ్చి అడిగినా మీరు పక్కన వచ్చి కూర్చున్నా ఆయనకి ఏం కావాలో తెలుసుకొని మీరు ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీ డౌట్స్? డౌట్స్ అండి చెప్పండి. చెక్ బౌన్స్ అయినప్పుడు మనకు బ్యాంక్ లో మళ్ళీ చార్జెస్ పడతాయి కదా సార్, దాన్ని కూడా ఎంట్రీ చేసుకోవాలి సార్ మనం? అవును, పేమెంట్ వేసేసుకోండి. పేమెంట్ అంతే కదా, అంతే అంటే కదా. చెక్ మనకు బౌన్స్ నష్టమే లెడ్జర్ క్రియేట్ చేసుకొని వేయాలా లేకపోతే డైరెక్ట్ గా ఆ కంపెనీ నేమ్? అవసరం లేదా? ఇప్పుడు అయ్యాక చెప్పాను నేను, మీరు గమనించారా నీట్గా? నేను చెక్ బౌన్స్ అనేది తీసుకున్నాను, లెడ్జర్ ఏమైనా లేదు సార్. తీసుకోలేదు, అది అవసరం లేదు. ఓకే సార్. నెరేషన్లో రాసుకోండి, ఓకే నెరేషన్లో రాసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. యా, రిమైన్ ఇవ్వాలండి. ఎనీ డౌట్స్ గైస్? ఎనీబడి? ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, క్లియర్. అందరూ ఫోటోస్ పంపించారా సర్టిఫికేషన్కి? ఎవరైనా పెండింగ్ ఉన్నారా? ఓకే, డన్. ఓకే, గుడ్ నైట్ అండి. టుమారో ప్రొవిజన్ ట్రాన్సాక్షన్ డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్.